ఒకసారి మీరు కొంచెం నేను ఆగన్నా నువ్వు ఆగన్నా. అందరికీ నమస్కారం. గడిచినటువంటి ఒక 3-4 మాసాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి సుమారు ఒక 38 మందికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇది 4/6/2025 తారీఖు నాడు ఇక్కడ ఉన్నటువంటి ఒక 38 మంది సభ్యులకి ఇది ఇరిగేషన్ కెనాలు మీరు ఆక్రమించుకున్నారు, తక్షణమే ఎందుకు తొలగించకూడదు అని చెప్పేటువంటి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీసుని తీసుకున్నటువంటి వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళ తరఫున మేము జిల్లా కలెక్టర్ గారికి అలాగే తహసీల్దార్కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. 9/6/2025 తారీఖున ఉన్నటువంటి ఇక్కడ బాధితులైనటువంటి ప్రతి ఒక్కరి సంతకాలు తీసుకుని మేము వాళ్ళందరినీ తోడుకుని వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయ్యా మా వేడుక ఏంటంటే, అయ్యా ఇక్కడ మేము నివాసం అనేక పర్యాల నుంచి సుమారు 3 శతాబ్దాల నుంచి 30 సంవత్సరాల పైచిలుకు నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నాం. మేము పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులం కాబట్టి ఆనాడు ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటే వచ్చినటువంటి వివిధ ప్రభుత్వాలు అంటే ఈ గడిచిన 30 సంవత్సరాల్లో కూడా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, శాసనసభ్యులు కూడా మరి మంత్రివర్యులుగా వ్యవహరించినటువంటి పరిస్థితి. మరి అప్పుడు కూడా వీళ్ళకి మౌలిక వసతులు ఏర్పాటు చేసి వాళ్ళకి నివాసం కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఇవాళ అభివృద్ధి పేరుతో వాళ్ళకి అవసరమైంది కాబట్టి వాళ్ళు కొన్ని నోటీసులు ఇచ్చామని చెప్పి వారి యొక్క నోటీసులు తెలియజేయడం జరిగింది. మేము కూడా వారికి అనుకూలంగా, ఎందుకంటే ఆనాడు ఇరిగేషన్ కెనాల్ కాబట్టి వేసుకున్నారు. మరి ప్రజా ఉపయోగానికి ఒకవేళ కనుక ఈ మున్సిపాలిటీ కమిషనర్ గారు అవ్వచ్చు, లేకపోతే వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళకి అవసరం అనుకుంటే మేము స్వచ్ఛందంగా మాకు ప్రత్యామ్నాయం రీహాబిటేషన్ కనుక మేము చూపిస్తే మేము స్వచ్ఛందంగా మాకు నివాసాలు కల్పించి మాకు అర్బన్ ఏరియాలో 3 సెంట్లు మీరు ఇస్తా అన్నది. అంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ కనుక మీరు కనుక నెరవేరిస్తే మేము స్వచ్ఛందంగా మేము వైదొలుగుతామని చెప్పి మేము 9/6/2025 తారీఖు నాడు మేము స్వయంగా వెళ్ళి ఆయనకి రిప్రజెంటేషన్ ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరూ తరఫున కూడా మేము అందరం వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈనాటికి కూడా అప్లై చేసుకోమని చెప్తే వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి కూడా వాళ్ళకి మెసేజ్లు వచ్చినాయి, 90 రోజుల్లో మీకు సమస్యలు పరిష్కరిస్తాం, మీకు ఐడెంటిఫై చేసి మీకు స్థలాలు ఇచ్చేటువంటి ప్రక్రియ మొదలెడతామని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి ఆ మబ్బులో వాళ్ళని కూర్చోబెట్టి ఈ మధ్య ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఒక కొత్త డ్రామా మొదలెట్టాడు. పొద్దున్నేనేమో బండి వేసుకుని తిరుగుతూ ఉంటాడు, ఎవరెవరు అక్రమంగా కడుతున్నారు, ఎవరెవరు అదనపు ఫ్లోర్ వేస్తున్నాడు, ఎవరెవరు ఏ తీస్తే ఏ డబ్బులు వస్తాయి అనేటువంటి ఒక ఆలోచనతో నిన్న పొద్దున కూడా ఈ రోడ్లో అతను ప్రయాణం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ నివాసాలు తొలగించాలంటే ఏం చేయాలనేది పకడ్బందీగా అతనికి ఉన్నటువంటి యంత్రాంగం మున్సిపల్ కమిషనర్ గారు అవ్వచ్చు, లేకపోతే పోలీస్ సిబ్బందిని రాత్రి 10:30, 11కి తొలగిస్తానికి డోజర్లు తీసుకొచ్చి ఇక్కడ చూడండి మీరు ఏ రకంగా అయితే వీళ్ళ యొక్క కనీస సమాచారం లేకుండా వాళ్ళని తొలగించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మీరు చూస్తే కనుక కామైతోపు నుంచి కానూరు వరకు వచ్చేది రోడ్ డెవలప్మెంట్ ప్లాన్లో అది 60 అడుగులు విస్తరించి ఉంది మీరు ఇచ్చినటువంటి జీవో. మరి మీకు పెద్దవాళ్ళు ఆ ప్రాంతం నుంచి ఇక్కడ వరకు సుమారు లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. మీరు అభివృద్ధి అనే పేరు చేస్తున్నారు, మేము సంతోషం, మేము స్వాగతిస్తున్నాం, అభివృద్ధిని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు అవసరం నిమిత్తం ఖచ్చితంగా వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి కాబట్టి సౌకర్యాలు చేస్తున్నాం, మేము స్వాగతిస్తున్నాం. కానీ 60 అడుగులు విస్తరించాల్సినటువంటి రోడ్డుని మీరు కాసులు ముడుపులు తీసుకుని అక్రమార్జన జేయంగా పెట్టుకుని పెద్ద పెద్ద భవనాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఒక న్యాయంగా భావించి లేని నిరుపేదలైన వాళ్ళందరికీ కూడా
ఒక చట్టం తీసుకొచ్చేటువంటి ఈ పరిస్థితిని మేము వ్యతిరేకిస్తున్నాం. 60 అడుగులు ఉండాల్సిన రోడ్డుని ఎందుకని మీరు పర్మనెంట్గా డ్రైన్లు కడుతున్నారు? మేము ఆర్టీఏ యాక్ట్లో మేము పెట్టడం జరిగింది. రాత్రి 12 గంటల ప్రాంతాల్లో నా ఈ కరకట్ట అవసరం మీదకి వచ్చి నిర్దాక్షిణ్యంగా ఆఖరికి బండి తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా మనం చూసాంప్పుడు ధోరణి ఎందుకు? నిన్న మార్నింగ్ బోడే ప్రసాద్ గారు ఈ రోడ్లో వెళ్ళి సాయంకాలానికి ఈ పరిస్థితి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి ఎవరి వల్ల వచ్చింది. ఆల్రెడీ 2-3 నెలల క్రితం మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాం. మీరు ఎక్కడైనా స్థలాలు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ మహిళా లోకాన్ని అందరినీ తీసుకుని వెళ్ళాము ఆ రోజున మేము. ఓకే 90 డేస్లో మీకు వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ రాత్రికి రాత్రి జేసీబీలు తీసుకొచ్చి రాత్రి అంటే ఎవరు ఉండరు 4-5 ఇళ్ళు కొట్టేస్తే కొన్ని సమస్యలు తీరుతాయి ఇక్కడ అని చెప్పి రాత్రి మొత్తం చాలా దారుణమైన విషయం. దీన్ని మా పార్టీ తరఫు నుంచి కానీ మానవతా దృక్పథంతో మేము ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే గారు మీరు కూడా ఆలోచించండి. ఒక 90 డేస్లో మీరు ఫలాలు ఇస్తారని చెప్పారు అధికారులు. అవి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఈ తతంగం మీకు మాకు ఈ పనులు ఏమి ఉండవు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వెళ్ళిపోతానంటే మీరు ఇవ్వకుండా ఇలా దౌర్జన్యంగా చేయటం పద్ధతి కాదు. దీని నుంచి ఆ సామాన్లు తీసుకునే అవకాశం కూడా ఇవ్వాల. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపొద్దున మళ్ళీ రాత్రులు కానీ నైట్ కానీ ఎప్పుడు కూడా ఈ 30 ఇళ్ళకి కూడా మేము అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు మీ ప్రెస్ మీడియా ద్వారా చెప్తున్నాం. మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు? మాకు స్థలం చూపించండి. ఉన్న పడంగా ఇలా చేస్తే సామాన్లు పాడైపోయినాయి, అన్ని పాడైపోయినాయి. ఉన్న పడంగా ఎక్కడికి వెళ్తాం పిల్లల్ని తీసుకొని? మాట్లాడేసుకోవడం ఇవ్వలేదండి అసలు. మంచులన్నీ బట్టలన్నీ బట్టలన్నీ సైకిళ్ళు ఉన్నాయండి. ఇటు చూడమ్మా ఇటు చూడు. ఏ టైంకి వచ్చారమ్మా వాళ్ళు? 10:30కి వచ్చారండి. అంతకుముందు నోటీసులు ఎప్పుడు ఇచ్చారు మీకు? నోటీసులు ఇచ్చి 3 నెలలు అయిందండి. పడేస్తామని అయితే ఇవ్వలేదండి. కాదు మీకు స్థలం చూపిస్తాం అప్పుడు ఖాళీ చేయాలని ఇచ్చారు. స్థలం చూపించి ఇల్లు కట్టించేస్తాము ఖాళీ చేయాలి అన్నారు. స్థలం చూపించి ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇస్తాము అప్పుడు ఖాళీ చేయాలన్నారు. మేము ఖాళీ చేస్తామనే చెప్పాం. నోటీసులు కూడా సంతకాలు పెట్టొచ్చాం. ముందుగా మాకు ఏ సమాచారం వచ్చాక కూడా ఆపలేదండి. వచ్చిన తర్వాత కూడా చెక్ చేశారు. చేసి సైలెంట్ గా వెళ్ళిపోయారు. మేము అక్కడ రాత్రి 10ంటికి కూడా నేను బయటే ఉన్నా. బయట ఉన్నప్పుడు కూడా కనీసం ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా ఓ 10 మంది వచ్చారు. అంతా చూసుకున్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత 2 పోలీస్ జీపులు కొక్లేన్ అవి తీసుకొచ్చి వచ్చేసారు. ఒకేసారి వచ్చేసి పడేసేసారు. కనీసం మాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. రాత్రి అడ్డుపడ్డారు కదా, అక్కడ తాగిందా? మేము అడ్డుపడతాం వచ్చి మాట్లాడుతుంటే అప్పుడు ఆపారు. పోలీసు మమ్మల్ని అందరూ ఇల్లు ఒకటి ఆపారు. లేదా అది కూడా